ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. కిడ్నాప్ అనా డ్రామానా? సో ఇక్కడ ప్రశ్న టీం నుంచి గమన అజ్ఞాతంలో ఉంది, కనిపించట్లేదు. నిన్న గన్నవరం పోలీసులు హైదరాబాద్ అమీన్పూర్లోని ఈ యొక్క ప్రశ్న రావణ్ ఇంటికి వచ్చారు. సో ఇప్పుడు అనూష ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్, ఆవిడ సమక్షంలోనే పోలీసులు గాలింపు చేపట్టారు ఇంట్లో. సో దానికి సంబంధించి ప్రశ్నకి సంబంధించి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని కూడా, ఆ యొక్క ఎవిడెన్సెస్ని అండ్ స్టోరేజ్ డివైజుల్ని, కొంత డేటాని, కొన్ని డాక్యుమెంట్స్ని పోలీసులు తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే, లేదు ప్రశ్న వాళ్ళ రావణ్ వాళ్ళ భార్య అనూషని ఎవరో కిడ్నాప్ చేశారు అనేది. సో ఎవరో కిడ్నాప్ చేయలేదు, వచ్చింది గన్నవరం నుంచి పోలీసులు. సో వాళ్ళు మాత్రమే ఆవిడని తీసుకెళ్లారు విచారణ నిమిత్తం. ఎందుకంటే భర్త రాజద్రోహం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి, సో ఈవిడ దగ్గర నుంచి ఏమన్నా క్లూస్ దొరికే అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి సోదాలు చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ అరెస్ట్ అయింది తప్ప, అంటే విచారణకి తీసుకెళ్లారు తప్ప, అరెస్ట్ కూడా అనకూడదు, విచారణ నిమిత్తం. భర్త అరెస్ట్ అయ్యాడు, సో భార్యని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. అంటే ఇంకా డేటా క్రోడీకరించడంలో భాగంగా ఈవిడ దగ్గర నుంచి ఏమన్నా ఆవిడ స్టేట్మెంట్ కూడా ఒక రికార్డ్ చేసుకుందాం అని చెప్పి తీసుకెళ్లారు. సో ఇక్కడ హై డ్రామా ఏంటంటే, కిడ్నాప్ ఎవరు అవలా, ఒకటి క్లారిటీ కదా. సో ఇప్పుడు ఈవిడ గమన మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వేటగాడు సంథింగ్ ఏదో అంటూ ఉంటుంది. ప్రశ్నించేవాడు వేటగాడైతే ఏదో ఏదో ఒక లాజిక్తో చెప్తుంది, నాకు అర్థం కాల. అంటే ఆవిడని గట్టి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఇలాంటి నేపథ్యంలో గమన కనిపించట్లేదు 2 రోజుల నుంచి. అవును, మీరు విన్నది కరెక్టే. టీవీల్లో చాలా చకచకా మాట్లాడి, అంటే తనకంటే వయసులో పెద్దవాళ్ళకు కూడా, అంటే వీళ్ళు నా గురించే మాట్లాడుతున్నారా అనేంత సర్కాస్టిక్గా మాట్లాడేటువంటి గమన గారు, ఎందుకంటే మహిళల్ని మనం ఎక్కడా కించపరచలేదు, మనం కించపరచాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ అజ్ఞాతంలో ఉంది, ఆ వార్తను మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, అంతే కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ కనిపించట్లేదు. మరి ఎందుకు కనిపించట్లేదు? నిజంగా గమన గారు తప్పు చేయకపోయి ఉంటే కనిపించేవారు కదా. గమన గారికి సంబంధించి ఒక్క వీడియో చూపిస్తాను నేను, మీరు చూసే ఉంటారు ఈ వీడియో. యాక్చువల్గా మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. దిస్ మీన్స్ ఎ లాట్. యా, థ్యాంక్ యూ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్ గారు టీమ్. మళ్ళొకసారి చూపిస్తా చూడండి. సో చూసారు కదా, ఆవిడే గమన. 2 రోజుల క్రితం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనలో భాగంగా వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో కలిశారు. సో ఆవిడేదో చెప్పబోయారు, పక్కన ఉన్న వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. సో ఆయన కూడా తల మీద చేయి పెట్టి ఆశీర్వదించాడు, నేను మీకు తోడున్నానమ్మా అని. సరిగ్గా గమన జగన్మోహన్ రెడ్డి గారిని కలవకడానికంటే ముందుగానే అదే పార్టీకి చెందిన వైసీపీ మాజీ మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళిద్దరూ మాట్లాడిన మాట ఏంటి చెప్పనా? ప్రశ్నకి మాకు సంబంధం లేదు, ప్రశ్న టీడీపీకి సంబంధించిన వ్యక్తి, జోసెఫ్ అనేవాడు చౌదరి కదా, మా వాడు ఎలా అవుతాడని చెప్పి ఇప్పుడు వైసీపీ నుంచి ఒక క్వశ్చన్. మరి ఇప్పుడు ఈ అమ్మాయి కలిసిన దానికి అర్థం పర్థం ఉందా అంటే నాకు డౌటు. ఒకే పార్టీ కదా, ఒకే పార్టీ, ఒకే స్టాండ్, ఒకే విధానం, ఇంకా దాంట్లో భిన్న అభిప్రాయాలు ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, పార్టీ కార్యకర్తలు చాలామంది, మేదేసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది, అభిమానులు, ఫ్యాన్స్, అంతే కదా. ఇంకా దాంట్లో బ్రాండ్స్ ఏం లేవే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే సింగిల్. మరి ఆయనేమో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చి హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్,
యూట్యూబర్ జోసెఫ్ని అలా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళ పార్టీ నాయకులతోనేమో అలా మాట్లాడించి ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ ప్రశ్న టీం గమనాన్ని ఆశీర్వదించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మరి ప్రజలు ఇప్పుడు ఎలా తీసుకోవాలి? మీరు ఇచ్చే సంకేతాన్ని, జాతిని ఉద్దేశించి మీరు ఇచ్చారు కదా, ఒక సంకేతం ఇచ్చారు కదా మీరు, ఆ సంకేతాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి? అసలు వైసీపీలో అంటే ప్రశ్న రావణ్ ఎవరి వాడు అనే టైటిల్ ఒక 4-5 రోజులుగా బాగా పెద్ద ట్రోల్ అవుతుంది. అసలు ఎవరి వాడు? అంబటి రాంబాబు గారేమో జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీం ఏర్పాటు చేయమని అని చెప్పి ఆయన చెప్తారు. పేరు నాని గారేమో పిఠాపురంలో అరెస్ట్ అయితే సిఐ ఇలా అన్నాడు, రావణ్ణి కొట్టేసేయండి, లేదా ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ వస్తారు కదా అడిగిపోతారు, అంత టెన్షన్ ఎందుకు మీకు అని చెప్పి జన సైనికులు చెప్పినట్టుగా ప్రశ్న రావణ్ని సపోర్ట్ చేస్తూ పేరు నాని గారు మాట్లాడతారు. లేదు ఇదంతా కాదు ట్రాష్ అని చెప్పి పెద్దిరెడ్డి గారు అండ్ కొడాలి నాని మాట్లాడతారు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నాకు అర్థం కాని విషయం. అసలు వైసీపీ స్టాండ్ ఏంటి క్లియర్గా చెప్పండి ఇప్పటికైనా. ఒకళ్ళు వచ్చి టీడీపీది అంటారు, ప్రశ్నారావణ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి అంటారు. అసలు ప్రశ్నారావణ్ణి రాజకీయం చేసింది ఎవరు? వైసీపీ కాదా? మళ్ళీ వాళ్లే సపోర్ట్ చేసి వాళ్లే టీడీపీ మీద వేసి మళ్ళీ రేపొద్దున జనసేన అంటారే అన్నా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 3 రాజధానుల విషయంలో మనం చూస్తాం కదా, వైజాగ్, అమరావతి, ఇటు కర్నూలు అయిపోయింది, కాన్సెప్ట్ అయిపోయింది. చాలా కరాఖండి కుండ బదులు కొట్టేశారు. దాని తర్వాత మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అది మళ్ళీ కరెక్ట్గా ఇంకో 1 year తర్వాత అది కూడా మారిపోతుంది, రూపురేఖలు మారిపోతాయి. అసలు అది ఉండదు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంతే. అప్పట్లో ఒకరు ఉండేవాళ్ళు కదా, బోరుగడ్డ అనిల్, అతన్ని వాడుకొని ఎలాగైతే వైసీపీ చేయాల్సిన పనులు చేసిందో, అంటే ఒక గోండా ముసుగు కప్పి అతని ద్వారా చేయించుకోవాల్సిన పనులు ఏదైతే ఎలాగైతే చేయించుకున్నారో, ఇప్పుడు కూడా ప్రశ్న రావణ్ణి మధ్యలో పెట్టుకొని ఎలాగైనా సరే గేమ్ ఆడేద్దాం అనుకున్నారు. ప్రశ్న రావణ్ అంత పిచ్చోడేం కాదు, ఆయనకు తెలుసు. సరే కొన్ని తప్పులు చేశాడేమో, ఆయన అంత పిచ్చోడేం కాదు వాస్తవం చెప్పాలంటే. ఆయనకి ఎలా మాడాలో తెలుసు, మంచి వాగ్దాటి వాస్తవానికి. మరి వాళ్ళ ట్రాప్లోకి ఎందుకు వెళ్ళాడు, ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనేది మరికొద్ది రోజులు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రశ్న రావణ్ కేసు రాజద్రోహంగా మారింది ఇప్పుడు. ఇలాంటి నేపథ్యంలో మరి రిమాండ్ కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే నిన్నే ఆల్రెడీ హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు, దాన్ని కూడా కోర్టు కొట్టేసింది. అంటే బలవంతంగా అంటే మానవ హక్కుల్ని ఉల్లంఘించి అక్రమ కేసుల్లో ఇరికించారు అని చెప్పి, స్వేచ్ఛ కావాలి అని చెప్పి, అంటే బయటని మా మనిషిని మాకు ఇచ్చేయండి అని చెప్పి అతని తరపున కొంతమంది హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు, దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. సో ఇప్పుడు పోలీసు కస్టడీకి తీసుకోవడానికి వస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పొన్నవోలు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారు కదా ఆయన్ని అటాచ్ చేశారనమాట. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కేసు ఉల్టా పల్టా అవుతుంది. ఎవరి వాడనేది క్లారిటీ లేదు, ఎందుకు అరెస్ట్ చేశారో క్లారిటీ ఉంది, కానీ అతను ఇప్పుడు ఎవరు సేవ్ చేయాలి అనే దాంట్లో ఎవరు క్లారిటీ లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో అయితే వాళ్ళ ఆవిడని అనూషని కిడ్నాప్ చేశారనేది నిజంగా వాస్తవం కాదు. నిజంగా ఎవరు ఆడబిడ్డనే ఆడబిడ్డే, సో మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. గన్నవరం పోలీసులు ఆవిడని విచారణ కోసం తీసుకెళ్లారు. అండ్ ప్రశ్న టీం నుంచి ఎవరైతే గమనానే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి మాత్రం అజ్ఞాతంలో ఉంది. సో వాళ్ళని ఆఫీస్కి రమ్మని చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఆఫీస్ కూడా ఏపీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సంబంధించి వాళ్ళ అపార్ట్మెంట్ రన్ చేస్తున్నారు. సో దేనికోసం రన్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఇటు ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చింది, ఏదైతే రావణ్ ఫోన్లో ఏమున్నాయి ఏంటి అనేది, అండ్ రావణ్కి సంబంధించి అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయిపోయాయి. సో ఇప్పటిదాకా గడిచిన 2 ఏళ్లలో తన అకౌంట్స్ ట్రాన్సాక్షన్ మొత్తం తరోగా చెక్ చేస్తున్నారు. అండ్ మొన్నటిదాకా మనం చెప్పుకున్నట్టుగా అయితే కరెక్ట్గా అరెస్ట్ అయిన రోజున రావణ్ ఫోన్లో డిలీట్ చేసినటువంటి ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు పోలీసులు రిట్రైవ్ చేయడం జరిగింది. సో మరి చూడాలి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో. మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.